ఇక్కడ కనిపిస్తుంది బజాజ్ ఎన్ఎస్ 200 సీసీ బైక్. ఈ బైక్ యొక్క కస్టమర్ జనరల్ సర్వీసింగ్ అండ్ అలానే బైక్ డ్రైవ్ చేసినప్పుడు జిడ్డుగా వెళ్తుందనే కంప్లైంట్తో మన దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. దానికోసం మనం ఎయిర్ ఫిల్టర్ని అయితే ఓపెన్ చేసాం. ఎయిర్ ఫిల్టర్ని ఓపెన్ చేసి చూసిన తర్వాత ఫిల్టర్ అయితే కంప్లీట్గా పోయింది. ఇలా పోవడం వలన బైక్ జిడ్డుగా వెళ్ళడం అండ్ అలానే మైలేజ్ కూడా లైట్గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఇంజిన్ ఆయిల్ మొత్తం నీట్గా డ్రైన్ చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఉండే ఏరియా మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అండ్ ఇంజిన్ ఆయిల్ రీప్లేస్ చేసాం. ఈ బైక్ యొక్క కస్టమర్ ఈ బైక్ యొక్క చైన్ కిట్ని చాలా దారుణంగా మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా మెయింటైన్ చేయడం వల్ల బైక్ చైన్ కిట్ చాలా త్వరగా సౌండ్ వచ్చేస్తుంది. అలాగే చైన్ మొత్తం నీట్గా బ్రష్తో క్లీన్ చేసి ఎండింగ్లో వాటర్ కొట్టి ఫుల్ వాటర్ వాష్ అయితే చేసాం. మీరు కానీ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఓపెన్ చైన్ ఉన్న బైక్స్ని యూజ్ చేస్తున్నట్లయితే దానికి చైన్ స్ప్రే కన్నా నేను ఈ వీడియోలో చూపిస్తున్న జేసీబీ గేర్ బాక్స్ ఆయిల్ని యూజ్ చేయడం బెటర్. చైన్ స్ప్రే అయితే మీకు 5 to 6 టైమ్స్ వరకు యూజ్ అవుతుంది ఒక బాటిల్. అదే 100 రూపీస్ పెట్టి ఈ గేర్ బాక్స్ ఆయిల్ని యూజ్ చేశారంటే మీకు నియర్లీ 1 ఇయర్ వరకు అయితే వస్తుంది. అండ్ అలానే ఈ బైక్కి టోటల్ జనరల్ సర్వీసింగ్ చేసి కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేసాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి.